నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో భాగంగా యోయో టీవీ ప్రతి నియోజకవర్గానికి పర్యటిస్తుంది. ప్రజలకు అభిప్రాయం తెలుసుకుంటుంది. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, నియోజకవర్గంలో వారీగా ఎవరు ఎమ్మెల్యేలు కాబోతున్నారనేది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తోట త్రిమూర్తులు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ, అలాగే జనసేన పార్టీ. ఈ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? వీరకోస. మేడం, మీ పేరు వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, రైట్ అమ్మా. మీదే ఊరు? ద్రాక్షారామం. ఓ, ఇక్కడ అంటే మన రామచంద్రపురం నియోజకవర్గమే. సరే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని నువ్వు అనుకుంటున్నావు? ఎవరో చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మహిళలు అందరికి బాగా చూస్తున్నారు కదండి. బాగా చూస్తున్నారా మహిళల్ని? మీరేమన్నా లబ్ధి పొందారా చంద్రబాబు నాయుడు గారు? ఏం లబ్ధి పొందారు? మన 10 ఏళ్ళు వేసారండి. ఓ, డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారండి. తీసుకున్నారు 10,000. బాగుందా పరిపాలన? బాగుందండి. చంద్రబాబు గారు బాగుందా? బాగుందండి. మరి ఈసారి ఒకసారి నాకు అవకాశం ఇవ్వమని జగన్ గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇచ్చే అవకాశం ఉందా? ఏమో చెప్పలేము. మరి మనం మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అండి. మనం మాత్రం చంద్రబాబు నాయుడు గారే, డౌట్ లేదండి. మహిళలు అందరికీ బాగా చేస్తున్నారు. ఓకే, మీరు మహిళలుగా లబ్ధి పొందారు కాబట్టి ఆయనే మీరు అంతే అండి. సరే అమ్మా, మరి ఎలా ఉంది మన రామచంద్రపురం నియోజకవర్గం? బాగా డెవలప్ అయిందా? బాగుందండి. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు? తారతీమూర్తులు గారు బాగా చేశారు ఇక్కడ. బాగా చేశారు. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? తారతీమూర్తులు గారే అనుకుంటున్నామండి. అంతేనా? ఎందుకని అంత ఆనందంగా చెప్తున్నారు? మాకు ఆయనే కదండి, మాకు బాగా తెలుసండి. బాగా ఆయన చేస్తారు, ఇంకా వేరే అవకాశం లేదండి. తారతీమూర్తులు గారే రాష్ట్రంలో అవన్నీ తెలియవండి. కాదమ్మా, పైన ఎవరు రావాలి? పైన అండి చంద్రబాబు నాయుడు గారే. డౌట్ లేదు. మీ మద్దతు తారతీమూర్తులు గారికి. పైన చంద్రబాబు నాయుడు గారికి అండి. గురుగారు, ఏం పేరండి మీ పేరు? ఎస్జి నరసరాజు. నరసరాజు గారు. నరసరాజు గారు, మీరు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో పార్టీలను చూశారు, ఎన్నో ప్రభుత్వాలు కూడా చూశారు. ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, మొత్తం అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో మాట్లాడుకుందాం. ఈ 2019 ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు. ఏంటి టక్మని చెప్పేశారు అలాగా? అంతే. ఎందుకని అలాగా? 135 సీట్లు గ్యారంటీ. సీట్లు కూడా చెప్పేస్తున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏంటి నాకు అర్థం కాదు. కాన్ఫిడెన్స్ ఈ వాజ్ గ్రేట్ వన్, అపర చాణక్యుడు ఇన్ ది పాలిటిక్స్. అపర చాణక్యుడు ఇన్ ద పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లోనేనా, అభివృద్ధిలో కూడా? అభివృద్ధి, హెవీ డెవలప్మెంట్. మనం అమరావతి వెళ్ళాను, ఎంత బాగుంది. ఏదో ఈ హైదరాబాద్లో ఉంది, రోడ్లన్నీ గతుకులే. ఇక్కడ నెయ్యి ఎత్తుకుంటాం మేము. నెయ్యి ఎత్తుకుంటారు అలా ఉన్నాయి రోడ్లు. ఏంటి ఈ రోడ్ల మీద నెయ్యి ఎత్తే? వాళ్ళ గంట చూడండి, నిజమా? ఎలా ఉంది రోడ్డు, ఇంత రోజు వాటర్ ఉండేది. ఓకే 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 సరే, నెయ్యి ఎత్తుకుంటాం అన్నారు, బాగుంది. నైస్, వెరీ నైస్. నేను అడిగేది ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని, పెద్దయినా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో ఇంత డెవలప్ చేశారంటున్నారు, అమరావతి డెవలప్ చేశారంటున్నారు, మరి పెన్షన్స్ అవి కూడా ఇచ్చారంటున్నారు. ఎంతమంది పోతున్నారు? ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అన్నం తింటున్నారు కడుపు నిండా. ఎందుకని అంటే ఇప్పుడు మరి జగన్ కూడా ఈసారి ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే చేస్తాం, మీ నవరత్నాలు తీసుకొచ్చాం ఆయన అంటున్నాడు. ఒకవైపు ఈయన ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా నేను కూడా బాగా డెవలప్ చేస్తానండి. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు తెలియదు, కానీ జగన్ గారి గురించి గత చరిత్రలు అన్నీ పరిశీలించి చూస్తుంటే, నిన్న మొన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే మా ఒళ్ళు మా కంట్రోల్లో ఉండలేదు. ఏంటి, ఎందుకని అలాగా? ఎందుకని? రౌడీజం. ఎక్కడ? ఆ పైన ఎవరు? జగన్ తలుచుకుంటే మొన్న ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు, అతను ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. చావటమా బతకటమా అంటే అదేంటి? ఏంటి జగన్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటాడు? సావో రేవో తెలుసుకుందాం అంతే. ఏంటది స్టేట్మెంట్ చాలా బాగుంది. ప్రజల్లో అలా కాదు, కామ్గా ఉండేటువంటి వ్యక్తి, సక్షమైన వ్యక్తి ఉండాలి, ప్రజల్ని సక్రంగా చూడాలి. అంతేగాని కొట్టేయటమే మంచి పద్ధతి కాదు. మా ఇల్లు ఖాళీ చేయించటమే, ఇళ్లలోంచి ముసలి లాగేయటమే.
సరే ఫైనల్గా ఊరి గారు మీ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు ఈ మన రామచంద్రపురం నియోజకవర్గం చూద్దాం, ఎలా ఉండబోతుంది రామచంద్రపురం గ్రాండ్ సక్సెస్ టీడీపీ. డౌట్ లేదు. ఎందుకని అంటారు? ఆయన కోనసీమ నుంచి వచ్చాడు, ఎవరు? వైసీపీ నాయకుడు. ఇక్కడ పుట్టాడు తోటతీమూర్తులు. ఇక్కడ స్థానికుడు తోటతీమూర్తులు. ఎవరినన్నా కొడితే పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎవరన్నా తిడితే ఆయన దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడ వస్తారు? అంతేనా? అంటే ఏంటి పనులు బాగా జరుగుతుంటాయి ఇక్కడ? బాగా జరుగుతుంటే ఏసీటీసీ గ్రాండ్ హీరో ఆఫ్ ది పాలిటిక్స్. ఎవరు? తోటత్రిమూర్తులు గారు హీరో ఆఫ్ ది పాలిటిక్స్ కింద రామచంద్రపురం ఆంధ్ర, ఓన్లీ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ, ఎంటైర్ 13 డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో హైదరాబాద్. ఏంటి అంత అంత గొప్ప పేరు ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ధైర్యం, మనోధైర్యం. బాగా వర్క్ చేస్తాడు. సరే ఈసారి ఎవరు గెలుస్తారు పెద్ద ఇక్కడ? నేనా? మీరు కాదు, ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? తిమూర్తులు. డౌట్ లేదు. పైన మాది వచ్చేస్తుంది, వచ్చేది తెలుగుదేశం వచ్చేస్తుంది. డౌట్ లేదు. అందులో వన్ సైడ్ వారే. నేను 135 అన్నాను కానీ ఏమన్నా 5-6 తగ్గితే తగ్గొచ్చేమో అంతే. 130 అయితే పక్క. డౌట్ లేదు. గౌరీ మా అమ్మ పేరే. సరే అమ్మ గౌరీ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి కదా, ఎలా ఉంది వాతావరణం? ఎవరు గెలుస్తారు? ఆయన వచ్చేస్తాడండి మనకు. ఎవరు? ఆయన పేరేం పేరు? తోటత్రిమూర్తులు. ఆయన వచ్చేస్తాడా? నీతో పాటు నేను తింటాను. ఓకే, తోటత్రిమూర్తులు గారు వస్తారా? జగన్ ఎందుకు రాడు? ఆయన వచ్చి పైన ఆయన రావాలా? పైన జగన్ రావాలి. చంద్రబాబు వద్దా? చంద్రబాబు పైన ఎలాగా వస్తాడని కంగారు పడతాను. ఆగమ్మా, పైన ఎవరు రావాలి? పైన ఎవరు? జగన్ రావాలా? రావాలండి. మరి ఇక్కడ తోటత్రిమూర్తులే అంతే. డౌట్ లేదు. ఇంకా డౌట్ లేదు. ఒకసారి తిరుగు వెళ్ళిపోతాడు. మాట్లాడు. ఏం మాట్లాడు? కాదు, ఇప్పుడు చంద్రబాబు బాగా చేశాడా లేదా? బాగా చేస్తున్నారండి. మరి జగన్ రావాలంటున్నావు? ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన చేస్తాడు, ఈయన చేస్తున్నాడు. అవలా దృష్టి ఉండాలి వస్తారండి. మనం ఏం చెప్తాం? ఏదో అవలా దృష్టికోదాలు చెప్తారు అంతే. ఇప్పుడు అంటే ఒక సీఎం గా వెళ్ళాలంటే అదృష్టాన్ని బట్టి ఉంటది. అది వెనకాల తిని మరి పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు. సార్ మీ పేరండి? దునియా వెంకటేషన్. వెంకటేష్ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఎవరికాళ్ళు ప్రచారాలు హోరు అదరగొట్టేస్తున్నారు. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం, సొంత అభిప్రాయం చెప్పండి. టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీ అనుకుంటున్నారు? అభివృద్ధి పథకాలన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి అండి. ఏమేమి అభివృద్ధి జరిగింది? రైతులకు కావచ్చు, డ్వాక్రా మహిళలకు కావచ్చు అండి, రుణమాఫీ కావచ్చు, అన్నీ కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందాను సార్. ఏం లబ్ధి పొందారు మీరు? అన్నదాత సుఖీభావ లబ్ధి పొందాను. డ్వాక్రా మా మిసెస్కి వచ్చిందండి, రుణమాఫీ వచ్చిందండి, అన్నీ వచ్చినాయండి. మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాడు. కార్పొరేషన్ వచ్చిందండి. కార్పొరేషన్ లోన్ కూడా తీసుకున్నారు. ఓకే, సరే మరి ఈసారి ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వమని జగన్ ఒకవైపు అడుగుతున్నాడు నవరత్నాలతో ఆయన, తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని పథకాలు పెట్టారు. అంటే అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది కానీ ఈసారి కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే బాగుంటుంది మేము అనుకుంటున్నామండి. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయితే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఈసారి అసలు ఇప్పుడు ఉన్న సగంలో ఆగిపోయింది కదండి. ఇప్పుడు ఈయన వచ్చి ఈయన మళ్ళీ మొదల సగంలో ఆగిపోయిందండి. ఏదైనా అక్కడి నుంచి పోలవరం ఏదైనా కావచ్చండి, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్తలు ఎవరు వచ్చినా ఫస్ట్ నుంచి వస్తారండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ సగం వర్క్ అయిపోయింది, ఈసారి వస్తే ఈయన కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఓకే, అదండి. బాగా నమ్ముతున్నామండి. సరే, మీ రామచంద్రపురం నియోజకవర్గం ఎలా ఉందండి? రామచంద్రపురం నియోజకవర్గం బాగానే ఉందండి. టీడీపీ అభివృద్ధి విషయంలో చూడగలం. ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తారు? ఎమ్మెల్యే బాగా చేస్తారండి. బాగా ఏం చేశారు ఆయన ఇక్కడ? మొత్తం రోడ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కూడా ఆయన బాగానే చేస్తారండి. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? టీడీపీ వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఎక్కడండి? మీరు ఎవరు మద్దతు ఇస్తారు ఇక్కడ? నేను టీడీపీకి ఇస్తాను. పేరు ఆయన ఎవరు? తోటత్రిమూర్తులు గారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారని అనుకుంటున్నామండి. పక్కానా? పక్కా అండి. డౌట్ ఏం లేదండి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.